హాయ్ అండి. వెల్కమ్ టు వరస్ట్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పొరాటాలైతే చేయబోతున్నామండి. నేను మా చిన్న కొడుకు ఇద్దరం కలిసేసి పొరాటాలు ఇంట్లోనే రెడీ చేద్దామని చెప్పేసి చేస్తున్నామండి. ఎలా చేస్తున్నాం ఏంటనేసి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా వచ్చేసి నేనైతే ఒక అరకిలో మైదా పిండి తీసుకున్నానండి. అరకిలోకి తగ్గట్టుగా ఒక 2 గుడ్లైతే వేస్తున్నాను. తగినంత ఉప్పు, ఒక అర స్పూన్ చక్కెర వేశాను. గుడ్లొచ్చేసి మీ ఆప్షనల్ అండి. 2 గాని, 3 గాని వేసుకోవచ్చు. మీ పిండి క్వాంటిటీ బట్టి నేనైతే ఒక 2 గుడ్లయితే కొట్టేస్తున్నానండి. 2 గుడ్లు వేసేసి పిండొచ్చి చపాతీ పిండిలాగా బాగా కలిపేసి కలిపెట్టుకోవాలండి. బాగా గంట సేపు ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నామంటే బాగా సాఫ్ట్‌గా వస్తాయి పరోటాలు. నేనైతే ఒక గంట సేపయితే నానబెట్టానండి టైం లేక. ఉదయాన్నే టిఫిన్‌కైతే రెడీ చేస్తున్నానండి. ఇందులో వచ్చేసి పరోటాకొచ్చేసి కాంబినేషన్ చికెన్ సాల్నా అయితే చేస్తున్నానండి. చికెన్ సాల్నా అలాగే వచ్చేసి మటన్ ఈరుగులుంటాయి గదండీ! అవి కొంచెం గట్టిగా పెప్పర్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ రెండిటి కాంబినేషన్‌కి పరోటా చానా బావుంటుందండి. పిండొచ్చేసి మనకి బాగా కలిపెట్టుకొని మనము నానబెట్టుకోవాలండి పిండి. ఒక గంట సేపు, 2 గంటల సేపు నానబెట్టుకున్నామంటే పరోటాలనేవి బాగా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు పిండయితే బాగా కలిపెట్టుకున్నాం గదండీ! ఇందులో వచ్చేసి కొంచెం ఒక 4, 5 స్పూన్లు ఆయిలయితే వేసుకున్నామంటే కొంచెం బాగా పిండి నానుతుందండి. మనం ఎంతసేపు నానబెట్టుకునేది ఆయిల్ కొంచెం మరిగింతగా వేసుకున్నామంటే బాగా నానుద్ది. ఇప్పుడు బొరటాలైతే రెడీ చేస్తున్నాడు మా కొడుకైతే. నేనే తయారు చేస్తాను. నువ్వేం చేయొద్దని చెప్పేసి అన్నాడు. సరే ఒక్కొక్కటిగా తీసి రౌండ్‌గా చేసి అక్కడ వేసుకుంటున్నాడు. వేసేస్తే ఆ పిండనేది ఇంకా కొంచెం నానుద్ది బాగా. తర్వాతొచ్చేసి ఒక్కొక్కటిగా తీసేసి పరోటాలతో సాహసం అయితే చేస్తున్నాడండి. కుస్తీలు పడుతున్నాడు. ఎలాగైనా నేను ఈరోజు పరోటాలు నేనే చేస్తానని చెప్పేసి రెడీ చేస్తున్నానండి. నేనైతే ఒక పక్కన చికెన్ కూర అయితే పరోటా వచ్చేసి మనము నెలకొకసారైనా తినొచ్చండి. తప్పులేదు. పిల్లలకొచ్చేసి అప్పుడప్పుడు ఎలాంటి ఫుడ్ తీసిస్తుండాలండి. ఇంట్లో ఫుడ్ ఎన్ని రోజులని చెప్పి తింటారండి. అలాగే వచ్చేసి పరోటాలొచ్చేసి ఆ కొడుకు తయారు చేశాడు గదా! బాగా సాఫ్ట్‌గా బాగానే వచ్చాయండి. నేను చేసిన పరోటాలే మీరు తినాలని చెప్పి అన్నాడు. సరేనని చెప్పి రెడీ చేసిన తర్వాత తింటుంటే చానా బాగా మెత్తగా సాఫ్ట్‌గా వచ్చాయండి. పరోటాలన్నీ చేసిన తర్వాత హోటల్‌లో అన్ని పరోటాలని ఇలా తడుతురు కదా! వాటిని తట్టేసి చూస్తారు కదా! బాగా మెత్తగా వచ్చేలాగా అని చెప్పేసి అలాగనే రెడీ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. మా పరోటాలు ఎలాగున్నాయో